డాక్టర్ గారు నమస్కారం అండి. ఈ రోజుల్లో చాలామందికి గాల్ బ్లాడర్లో రాళ్ళని, కిడ్నీలో స్టోన్స్ అని బాగా ఎక్కువ వస్తున్నాయి కదా. విపరీతమైన నొప్పితో ఎన్ని మందులు వాడినా, ఆపరేషన్ చేయించుకున్నా సరే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇవి. గాల్ బ్లాడర్కి అయితే ఇంకా సరే సరే తీసేస్తారు కదా. దానికి సహజమైన పద్ధతులు ఎలా తగ్గించుకోవచ్చు ఆపరేషన్ లేకుండా? అయితే మనకొక ఏం ఆలోచన తలలో మస్తిష్కులు కూర్చున్నదంటే ఆపరేషనే అంటే శాశ్వత పరిష్కారం, సాక్షాత పరిష్కారం అనుకుంటాం. కానీ ఆపరేషను సాక్షాత పరిష్కారం కాదు. ఆపరేషను తాత్కాలిక, కొద్ది రోజుల వరకు ఉపశమనం, పర్వాలేదు. 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు గాల్ బ్లాడరు రాళ్ళు కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ, ఉదాహరణకి గుండెపోటుకు స్టంట్ వేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ మన బైపాస్ అంటారు. దాని తర్వాత ఓపెన్ హార్ట్, దాని తర్వాత ఎప్పుడు పోయేది తెలియదు. కాబట్టి ఇవి కూడా ఏది కూడా శస్త్రచికిత్స నిరంతరంగా కొనసాగే పరిష్కారం కాదు. శరీరంలో భగవంతుడు అవయవాలు ఎందుకు ఇచ్చిండు? ఆ అవయవం తీసిన తర్వాత, ఆ పార్ట్స్ తీసిన తర్వాత ఆ పార్ట్స్ చేసే పని ఎవరు చేస్తారు? చాలా కష్టం. కాబట్టి మీరు ఏదైతే కిడ్నీల రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళు అన్నారు, ఒకటి రణపాల. ఆ ఆకును గుర్తుపట్టాలంటే ఆకు పెడితేనే మొలకలు ఎత్తాయి. మేము చాలా వరకు ఏం చూస్తున్నాం, విత్తనంతో మొలకలు ఎత్తడము, కొమ్మలు పాతడంతో మొలకలు ఎత్తడము, వేర్లు పాతడంతో మొలకలు ఎత్తడము. కానీ ఇది ఈ రణపాల అనేది అట్లా కాదు. ఆకు భూమిలో పెట్టి నీళ్లు రోజు పోస్తేనే మొలకలు వస్తాయి. ఎంత విచిత్రం ఇచ్చిండు భగవంతుడు. ఒక్క ఆకుకు 4-5 మొలకలు ఎత్తాయి. కాబట్టి ఆ రణపాల అనే ఆకుని రోజు మంచిగా నూరి 4 ఆకులు తీసుకొని మెత్తగా నూరి ఒక గిలాస్ గోరువెచ్చకి నీళ్ళలు వేసుకొని తాగాలి. రోజుకి 2-3 నెలలు తాగండి. ఎంత పెద్ద రాళ్ళు ఉండని కరిగిపోతాయి. రెండవది, ఈ రాళ్ళు ఉండవు, కాల్షియం ముక్కలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ రాళ్ళ గురించి మనం తక్కువ చేయాలి, కరిగిపోవాలంటున్నాము, అప్పుడు మళ్ళా రాళ్ళు తయారు కాకుండా కాల్షియం వస్తువులు తినద్దు. ఏ మదరో కాల్షియం వస్తువులు ఏమున్నది? నాన్ వెజ్ మొత్తం, గుడ్డు, చేపలు, మటను, చికెను, ఇవన్నీ కాల్షియమే. ఆకుకూరలు కాల్షియమే, టమాటా కాల్షియమే, అరటిపండు కాల్షియమే, సపోటా పండు కాల్షియమే, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి కాల్షియమే. ఇక మీకు ఇంకేదైనా గుర్తుంటే కాల్షియం ఉన్న వస్తువులు రాళ్ళు ఎవరికి ఉన్నాయో కరిగించుకుంటున్నారు వాళ్ళు తినద్దు. లేకుంటే ఇక్కడ కరిగితే మళ్ళీ ఇక్కడ అవుతాయి. ఇది రాళ్ళను కరిగించే రణపాల ఆకని. ఆ ఆకు గుర్తుపట్టే పద్ధతి చెప్పిన, భూమిలో ఆకు పెడితేనే ఆ మొలక గుర్తుపట్టేది, చెట్టు గుర్తుపట్టేది మొలకలు ఎత్తాయి. అన్నిటికీ కొమ్మలు గింజలు పెడితే అవుతాయి, కానీ ఆకు పెడితేనే మొలకలు ఎత్తాయి. ఇది ఈ కాల్షియం సంబంధించిన ఆహారం లేదా ఎన్ని రోజులు తినకూడదు అంటారు? అవి కరిగేంత వరకు. కరిగిన తర్వాత మళ్ళీ రాళ్ళు కావద్దంటే ఒకటి హోమియోపతిక్లో మందు ఉన్నది, మెడిసిన్, చైనా 1000. ఒక్కరోజు 2 చుక్కలు 3 సార్లు వేసుకున్నాడు. చైనా 1000. చైనా దేశంకు పోతురు, లేకపోతే చైనా పేరుంది. చైనా 1000, 2 చుక్కలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకరోజు వేసుకుని మళ్ళీ మీకు తిరిగి రావు. నమస్కారము. నా పేరు సన్ముఖ మాధవరావు. గ్రామము బస్వాపూర్, మండలము జుక్కల్, జిల్లా కామారెడ్డి నివాసిని. ఈ రోజుల్లో వైద్యం గురించి చాలా చిక్కులో చిక్కుకున్నాం. ఎందుకంటే వైద్య రంగంలో చాలా వరకు పాపము రోగులు విఫలమవుతున్నారు. ఎందుకంటే రోగులు ఎందుకు పెరిగినాయంటే, ముందు దినచర్య వాడాల్సిన వస్తువుల గురించి చెప్తాను, తర్వాత వ్యాధుల గురించి చెప్తాను. నీరు, గాలి, భోజనము అన్నీ కలుషితమైనవి. రసాయనం వేసిన భోజనము, నీరు కలుషితమైనది. యూరియా, డిఏపి ఏదైతే చేస్తున్నాం, నేను వితౌట్ కెమికల్ అగ్రికల్చర్ ట్రైన్డ్ని.
యూరియా డిఏపి ఏదైతే విషయం వేస్తున్నామో మనము ఏదైతే రసాయనం వేసి పంటలు పండిస్తున్నామో దీని యొక్క ప్రభావము 1000 అడుగుల వరకు లోతుకు పోయినాయి. కాబట్టి నీరు కూడా చెడిపోయినాయి. ఇక వాతావరణం కాలుష్యం అయితే ఎంతో పెరిగిపోయింది. కాబట్టి ప్రజలకు ఏం చేసినా ఏదో ఒక రకంగా ఎక్కడి నుంచో ఒకటి వ్యాధులకు గురి అవుతున్నారు. ఇక రెండవది వ్యాధులకు గురి అవుతున్నారు. చికిత్స అనేది చాలా వరకు తికమక్కగా ఉన్నది. ఏం చేయాలి ఎక్కర్లేదు. అయితే మనిషికి ముందు దినచర్య ఈ రోజుల్లో అన్నిటికంటే బ్యాడ్ ఫ్యాట్ అంటే చెడు కొవ్వుల ద్వారానే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి. ఉదాహరణకి గుండెపోటు, ఉదాహరణకి పక్షవాతము, ఉదాహరణకి హై బీపీ, ఇవన్నీ చాలా వరకు చెడు కొవ్వుతో ఎల్డిఎల్ విఎల్డిఎల్ చెడు కొవ్వు అంటే ఇవి రెండుతో ఎక్కువ గురి అవుతున్నారు. మన ప్రాంతంలో ఉదాహరణకు కుస్మలు, తెల్ల కుస్మలు, సూర్యపూలు అంటే పొద్దు తిరుగుడు పువ్వు, వేరుశనగలు, నువ్వులు, నల్ల నువ్వుల ద్వారా మనం తినేది. ఇక వేరే చోట చల్లని ప్రాంతంలో ఆవాల నూనె తింటారు. వేడి ప్రాంతంలో కొబ్బరి నూనె భోజనం చేస్తారు. భోజనంలో అంటే వంట నూనెలు. మన ప్రాంతంలో ఏవైతే పంటలు పండుతాయి ఆ నూనెనే వాడుకోవాలి. అది కూడా మన కండ్ల ముందు పట్టించిన నూనెనే తీసుకోవాలి. కాబట్టి ఈ నూనెల ద్వారా చాలా వరకు మనకు ఎన్నో వ్యాధులు గురి అయినాము. ఎన్నో వ్యాధులు మనకు సోకినాయి. ఉదాహరణకి ఉప్పు సైంధవ లవణము తినాలి. ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం వల్లనే ఎన్నో వ్యాధులు వస్తాయి. ఉదాహరణకి నరాల వ్యాధులు ఎక్కువ వస్తాయి. రెండవది ఈ ఉదయం లేస్తేనే నీళ్లు త్రాగకుండా మల విసర్జనకు పోవద్దు. మళ్ళీ ఈ రోజుల్లో ఇంకొక వ్యాధి కూడా ఎక్కువైంది, లావు ఎక్కువ అవుతున్నారు. మరి ఎందుకు అవుతున్నారు? నేను వెటర్నరీ కూడా, పశువుల వైద్యుని కూడా. మరి పశువులు లావు కావట్లేదు, మనన్ని వ్యాధులు ఎందుకు లేవంటే అవి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగేటప్పుడు భోజనం చేయాయి. మనం ఒకటేసారి చేస్తాం కాబట్టి లోపల అంతా గడబడవుతుంది. భోజనం చేసేటప్పుడు నీరు తాగకుండా ఆఖరికి నోరు గొంతు శుభ్రం కావడానికి 2 బుక్కలు నీళ్ళు తాగి గంటన్నర తర్వాత నీరు తాగండి. 150 కిలో, 120 కిలో, 100 కిలోలు ఉన్న మీరు మొత్తము బరువు దిగేది పెద్ద మెడిసిన్ ఇది. అంటే ఈ పద్ధతి ఇదే మెడిసిన్. ఈ నూనె, ఉప్పు, ఈ భోజన నియమం పాటించండి. మీరు చూడండి కడుపులన్నీ లోపలికి పోతాయి. ఇది భోజన నియమము చాలా సింపుల్గా చెప్పాను, దొడ్డుగా. ఇక దీని తర్వాత ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.